వెల్కమ్ బ్యాక్ టు విక్తాస్. సో ఈరోజు స్పెషల్ కలెక్షన్ ఏంటో తెలుసా అండి, కుర్తీస్. లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేను చెప్పాను కదా, ఛానల్ అప్లోడ్ చేసేసరికి డిలే అయిపోతుంది అండ్ ఫ్యూ సెట్స్ ఆల్రెడీ సేల్ అయిపోతున్నాయని. సో చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారనమాట, ఛానల్లో కూడా త్వరగా అప్లోడ్ చేయండి అనేసి. సో ఆ కస్టమర్స్ కోసం ఈసారి ఏంటంటే స్టాక్ రాగానే ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తున్నాను. సో కలెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కుర్తీస్ చూస్తున్నామండి. ఇది ఓన్లీ ఏంటంటే మనకి ఇన్సైడ్ వచ్చేసి స్లీవ్లెస్ కుర్తీ వచ్చేసింది అండ్ పైన వచ్చేసి మనకి చక్కగా వర్క్ ఉన్న కోట్ వచ్చేస్తుంది అన్నమాట, డిజైనరీ టైప్లో. సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్ 4 కలర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ సైజెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇన్సైడ్ కుర్తీకి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ జస్ట్ షో బటన్స్ టైప్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనం చూస్తున్నది పింక్ అండి. సో దీనికి కూడా ఇన్సైడ్ కట్స్ ఏమి అలా ఏమి ఉండవు, జస్ట్ స్లీవ్లెస్ కుర్తీ అనమాట. చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ బయట వచ్చేసి కోట్ చూద్దామండి. కోట్ వచ్చేసి మనకి ఆర్గాన్స్ టైప్లో ఉంటుందన్నమాట, చాలా మంచి లుక్ ఉంటుంది నిజంగా. అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ దగ్గర ఏంటంటే సీ త్రూ ప్యాటర్న్ ఉంటుందండి. సో అది అలా కూడా ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి, పర్లేదు. సైజ్ డీటెయిల్స్ ఆర్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి పింక్ చేయండి. సో ఇలా ఉంటుందన్నమాట, ఫాయిల్ ప్రింట్ లాగా కోట్ మీద వచ్చేసి ఇలా ప్రింట్ ఉంటుంది. పార్టీ వేర్కి మాత్రం చాలా మంచి లుక్ ఇస్తుంది. బయట కోట్ చూసారు కదా, సో మంచి లుక్ ఉంటుందన్నమాట. దీంట్లో మనకి టోటల్ 4 కలర్స్ ఉన్నాయి. పింక్ చూసాం కదా, ఇది వచ్చేసి బ్లూ వస్తుంది, స్కై బ్లూ ప్యాటర్న్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దాని కోట్ ఇలా ఉంటుందండి. కోట్ మీద ఫాయిల్ ప్రింట్ ఆ డిజైన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, అన్నీ సేమ్గా ఏం లేవు. ఇది వచ్చేసి గ్రే కలర్ అండి, బటన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఫైనల్గా ఇది వైట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈజీ టు వేర్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది అండ్ అఫోర్డబుల్లో దొరికేస్తుంది మీకు, సో మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూద్దాము. ఇది మనకి 2 పీస్ సెట్ అండి, 2 పీస్ సెట్ అనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్లో మనకి యోక్ పార్ట్ దగ్గర ఏంటంటే సాటిన్ మెటీరియల్ వస్తుంది, దాని మీద చిన్న వర్క్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ సైడ్స్కి యోక్ పార్ట్లోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది. సింపుల్ వర్క్ అండి, సింప్లిసిటీగా కావాలి అనుకుంటే అట్లాంటి వాళ్ళకి ఇది. మరీ ప్లెయిన్ ఉండదు, మరీ టూ మచ్ వర్క్ అనేది ఉండదు. సో అలా కావాలి అనుకుంటే వాళ్ళకి ఇది డెఫినెట్గా సెట్ అవుతుంది. అండ్ మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఏంటంటే, సో చూసారు కదా, వర్క్ కూడా చాలా సింపుల్గా ఉంది. స్లీవ్స్ దగ్గర కూడా మనకి సాటిన్ మెటీరియల్ అనేది వచ్చేస్తుంది. ఓవరాల్ ఇలా ఉంటుందండి. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడాను ప్లెయిన్గానే ఉంటుంది. దీనికి మనకి బాటమ్ కూడా వస్తుంది. ఇది యాక్చువల్లీ దీంట్లో తెలియట్లేదు, బట్ డ్యూయల్ షేడ్ అండి, లైట్ పింక్, ఆరెంజ్, రెడ్, సో అలా మిక్సింగ్గా ఉంటుందన్నమాట. సో దీని బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దాని బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, లైట్గా. దీని మీద ఏంటంటే ఇది ఫాయిల్ ప్రింట్ టైప్లో ఉంటుంది అన్నమాట, చిన్న ఫ్లవర్స్ ప్యాటర్న్లో ప్రింట్ అనేది ఉంటుంది. సింపుల్ లుక్తో చక్కగా షాపింగ్కి వాటికి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వస్తుందండి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ ఏంటో చూసేద్దామా. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ క్యాంబ్రిక్ కాటన్లో వచ్చేస్తుంది అనమాట, బ్లాక్ ప్రింట్ అంటారు కదా, సో అలా వస్తుంది. సింపుల్ లుక్ అండి, బట్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట.
ఇది కూడా షాపింగ్స్కి కానీ మూవీస్ ఇట్లాంటి చిన్న ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకు కూడా. ఇది వచ్చేసి 3 పీస్ సెట్, టాప్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేస్తుంది. ఈవెన్ ఇంట్లో కూడా కొంతమంది ఇలా డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, సో వాళ్ళకు కూడా ఇది డెఫినెట్గా చాలా మంచిగా ఉంటుందన్నమాట, చాలా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక సెట్ చూసేద్దాము. వావ్, ఇదైతే చాలా చాలా బాగుంటుంది. పార్టీస్కి వాటికి కూడా, నైట్ పార్టీస్కి వాటికి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి యోక్ పార్ట్లో ఏంటంటే కుందన్స్ ఉంటాయి కదా, సో ఆ వర్క్ అనేది వస్తుందన్నమాట. నేను ఒక్కసారి క్లియర్ వ్యూ అనేది మీకు చూపిస్తాను. యోక్ పార్ట్లో అంతా మనకి కుందన్స్ వచ్చేస్తాయండి. చాలా చాలా బాగుంటుందన్నమాట నైట్ వేర్కి. అండ్ మిగిలిన పార్ట్ అంతా కూడాను మనకి చెక్స్ టైప్లో వస్తుంది, స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుందండి, మంచిగా షైన్ అవుతుంది. అలానే మరీ టూ మచ్గా ఏముండదు. బట్ నైట్ వేర్కి మాత్రం ఈ పార్టీస్కి జనరల్గా రెడ్ చాలామంది ప్రిఫర్ చేస్తారు, రెడ్స్ అండ్ బ్లాక్స్. సో వాళ్ళ కోసం ఈ స్పెషల్ సెట్. అండ్ ఇది వచ్చేసి సాటిన్ మెటీరియల్ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి పలాజో బాటమ్ వచ్చేస్తుంది. అండ్ కింద ఓవరాల్ ప్యాంట్ అంతా ప్లెయిన్ వస్తుందండి. కింద మాత్రం మనకి ఏదైతే టాప్లో ఉంది కదా, సో అదే స్క్వేర్ షేప్ ప్యాటర్న్ అనేది కింద వచ్చేస్తుంది. చాలా మంచి సెట్స్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్. ఇది కూడా మనకి చిన్న షాపింగ్స్కి కానీ అట్లాంటి వాటికి బాగుంటుంది. సింపుల్ వేర్ టాప్ వచ్చేసి మనకి బాందిని ప్యాటర్న్ ఉంటుంది కదా, సో అలా వచ్చేసింది. నెక్ దగ్గర ఏంటంటే మనకి లైట్గా గోటాపట్టి వర్క్ అనేది వస్తుందన్నమాట. నెక్ అండ్ స్లీవ్స్ దగ్గర చాలా మైల్డ్ వర్క్. బాగుంటుందండి. ఇది కూడా షాపింగ్స్కి కానీ సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా గెస్ట్ని విజిట్ చేయాలి అనుకుంటే కనుక బాగుంటుంది. అండ్ సైడ్కి వచ్చేసి మనకి టాజిల్స్ లాగా ఇచ్చేసారు. అండ్ దీనికి మనకి పెయిర్గా వైట్ పలాజో వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా ఏంటంటే కింద చూసారు కదా గోటాపట్టిది పైపింగ్ టైప్లో ఇచ్చేసారు. సో చాలా బాగుంటుందండి, ప్రతిదీ కూడా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చాలామందికి ఇష్టపడే, కొంతమంది ఏంటంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం ఈ స్పెషల్ సెట్ అనమాట. రెడ్ విత్ బ్లూ ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మనకి యోక్ పార్ట్ దగ్గర ఏంటంటే సీక్వెన్స్ అంటారు కదా, సో వాటితో వర్క్ అనేది వస్తుంది. ఇవి కూడా నైట్ అకేషన్స్కి వాటికి బాగుంటుంది. చిన్న పార్టీస్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది. సో దీని బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. కింద మనకి ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది అనమాట. అండ్ దుపట్టా వచ్చేసి చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి పేజ్లో కనుక పిక్చర్స్ చూసారు అంటే మీకు ఇంకా క్లియర్ వ్యూ అనేది వస్తుందన్నమాట. సో దుపట్టా మనం సింగిల్గా అలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీని మీద కూడా మనకి ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడాను హ్యాండ్ వాష్ ఈజ్ బెటర్ అండి. వాషింగ్ మిషన్ వీటిలో యూస్ చేయడం కన్నా కొన్ని హ్యాండ్ వాష్ ఈజ్ బెటర్. సో వాటికి కూడా లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ అయితే. సో ఈ కలెక్షన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లోనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి పింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూసేద్దామండి. ఇది కూడా ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది. బ్లాక్ విత్ రెడ్ మంచి కాంబినేషన్ అన్నమాట, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా 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 బాగుంటుంది.
సో దీనికి కూడా మనకి చూసారు కదా, లుక్ కూడా చాలా బాగుంది. యోక్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి వర్క్ అనేది వచ్చేస్తుంది. అది ఫాయిల్ ప్రింట్ అండి, అండ్ చాలా మైల్డ్ మిర్రర్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. అక్కడక్కడ మనకి మిర్రర్స్ యూజ్ చేశారు, మిగతాదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ యోక్ పార్ట్లో. అండ్ కుర్తీ మిగతా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి చిన్న లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది. అండ్ సైడ్కి కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది చూసారా, ఫ్రంట్ పార్ట్లో సైడ్కి కూడా మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా వచ్చేస్తుందండి. ఓవరాల్ మనకి కుర్తీ అంతా కూడా ప్లెయిన్గా లేకుండా చక్కగా వర్క్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. స్లీవ్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లెయిన్గా లేకుండా ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. కొన్ని కుర్తీస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది, సో దీనికి అలా కాదు, బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది బాటమ్ అండి, బాటమ్ కూడా మంచిగా చూడండి ప్రింట్ వచ్చేసింది కంప్లీట్గా. కింద వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో దీనికి దుపట్టా చూసేద్దాము. ఇదనమాట, చాలా బాగుంది కదా సెట్. సో అస్సలు మిస్ అవ్వద్దు, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్ కలెక్షన్ అండి. సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ అకేషన్స్ వచ్చేస్తున్నాయి కదా, January 1st, December 25th అండ్ పొంగల్ కూడా ఉంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, మంచి కలెక్షన్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కాంబినేషన్లో వస్తుందండి. నావీ బ్లూ మీద ఏంటంటే లైట్ మనకి గోల్డ్ కలర్తో డాట్స్ అనేవి వచ్చేసాయి అనమాట. అండ్ నెక్ దగ్గర స్లీవ్స్ దగ్గర మనకి పైపింగ్ వస్తుందండి గోల్డ్ కలర్ది. దీనికి టాప్ బాటమ్ కూడా సేమ్ కలర్ వస్తుంది, బట్ బాటమ్కి ఏంటంటే చిన్న డిజైన్ టైప్ వస్తుంది ప్రింట్ అనేది. అండ్ కింద కూడా చూసారు కదా పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాగా చాలా లుక్ కూడా చాలా బాగుంటుందండి, ఎథనిక్గా అలా కనిపిస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఇది స్కార్ఫ్ అండి, మనకి చక్కగా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది అన్నమాట. పింక్ కలర్లో స్కార్ఫ్ అనేది వచ్చేసింది, మంచి డిజైనరీ ప్యాటర్న్లో వచ్చేసింది. చాలా చాలా బాగుంటుంది వేసుకున్నారంటే. ఇది కూడా మనం దుపట్టాలాగా లైక్ సింగిల్ లైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫెస్టివల్ అకేషన్కి బ్యూటిఫుల్ సెట్ అండి. ఇదైతే మాత్రం ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్ వస్తుందండి. హాఫ్ వైట్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారన్నమాట. చూసారా కాంట్రాస్ట్ కలర్స్తో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. న్యూ ఇయర్ అకేషన్స్కి, పొంగల్కి వాటికి చాలా బాగా సెట్ అవుతుందండి. సో అస్సలు మిస్ అవ్వద్దు. చూసారా ఎంత బాగుందో కదా, టూ మచ్ హెవీగా కూడా ఏం లేదు వర్క్ అనేది, బట్ ఉన్న వరకు మనకి మంచి లుక్ అనేది వచ్చేసింది. అండ్ దీనికి మనకి బాటమ్ కూడా సేమ్ హాఫ్ వైట్లోనే వచ్చేస్తుందండి. అండ్ దుపట్టా వచ్చేసి రెడ్ పింక్ మిక్స్తో వస్తుందన్నమాట. సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ సెట్ చూసేద్దామా. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ 2 పీస్ సెట్ అండి. ఇది మనకి కాఫీ కలర్ ఉంటుంది కదా, సో కొంచెం ఆ కలర్ ఉంటుందన్నమాట. దాని మీద మనకి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది. అండ్ ఫ్రిల్స్ టైప్లో సో అలా ఉంటుందన్నమాట పైన స్టిచ్చింగ్ అనేది. అండ్ కింద చూసారు కదా చిన్న పర్ల్ మనకి ఆ పూస టైప్ యూస్ చేసి దాన్ని ఒక వర్క్ టైప్లో చూపించారు స్లీవ్స్ దగ్గర. అండ్ ఫ్రంట్ చిన్నది ఒకటి ఉంటుందన్నమాట. ఇది కూడా ఈ ఫెస్టివల్ అకేషన్కి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనకి యోక్ అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్రంట్లో సైడ్స్కి కూడా మనకి ఏంటంటే లైట్గా లేస్ టైప్లో గోటపట్టి వర్క్ లాగా
అలా వస్తుందండి. అండ్ కింద కూడా సింపుల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది, ప్లెయిన్గా లేకుండాను. బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ ఉంటుంది. సో దీని బాటమ్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనకి క్రషీ టైప్ మెటీరియల్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. ఈ వైట్ మీద మీకు తెలియట్లేదు, బట్ లైట్గా ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది. ఇది వచ్చి గరారా ప్యాటర్న్ అండి. కింద కూడా మనకి ఏంటంటే సిల్వర్ తో పైపింగ్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, వైట్లో వైట్ మిక్స్ అయిపోయింది, బట్ ఫ్లవర్స్ యూస్ చేసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. అండ్ కింద కూడా మనకి మంచి లుక్ రావడానికి అనేసి సిల్వర్ది యూస్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొక 3 పీస్ సెట్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ వస్తుంది అనమాట. నావీ బ్లూ మీద మనకి చక్కగా చూసారు కదా, కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఫంక్షన్స్కి వాటికి. బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లెయిన్ రాకుండా ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో క్లియర్ వ్యూ కోసం క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా మనకి చక్కగా డిజైన్ ప్యాటర్న్ వస్తుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట స్లీవ్స్ దగ్గర. ఫ్రంట్ జస్ట్ నార్మల్ టాజిల్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట. నార్మల్ టాజిల్స్ ఇచ్చేస్తారు. మంచి పికాక్ బ్లూ అండి, యాక్చువల్లీ నావీ బ్లూ కాదు, పికాక్ బ్లూ ఉంటుంది కదా, సో ఆ కలర్కి నాకు తెలిసి చాలామంది ఫేవరెట్ అనమాట ఆ కలర్కి. సో దాని కాంబోలో మనకి ఆలివ్ గ్రీన్ ఉంటుంది కదా, సో ఆ కాంబోలో మనకి ప్యాంట్ అండ్ దుపట్టా వచ్చేస్తాయి. చాలా బాగుంటుందండి. మనకి సింపుల్గా ఉంటుంది, బట్ మంచి లుక్ వస్తుంది అన్నమాట కలర్ కాంబినేషన్ వల్ల. కానీ చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా నైట్ ఫంక్షన్స్కి కూడా వేసుకెళ్ళచ్చు, ఎందుకంటే టాప్కి మనకి చక్కగా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట. సో నైట్ షైనీగా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మీకు దీంట్లో కలర్ డల్గా కనిపిస్తుందండి, టర్కోయిస్ బ్లూ అంటారు కదా, సో ఆ కలర్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అన్నీ కూడా లిమిటెడ్ కలెక్షన్ ఉన్నాయండి. సో ఇటు అకేషన్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ న్యూ ఇయర్, పొంగల్కి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, మంచి కలెక్షన్. సో స్లీవ్స్కి కూడా మనకి ఇలా వర్క్ అనేది లైట్, చాలా మైల్డ్గా వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకు ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ కూడా అన్నిటికీ ప్రింట్ వచ్చేస్తుందండి, ప్లెయిన్గా రాకుండా. అండ్ దీనికి దుపట్టా ఇది కూడా వన్ సైడ్ వేసుకొని అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని బాటమ్ చూసేద్దామండి. ఇది మనకి షరారా ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ డివైడర్ లాగా మనకి స్కర్ట్ ఎంత లెంత్ అయితే ఉంటుంది, ఎంత బ్రెత్ అయితే ఉంటుందో సో అలా ఉంటుంది. అండ్ కింద మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది, అండ్ గోటాపట్టి దాంతో మనకి పైపింగ్ లాగా వచ్చేస్తుంది, గోల్డ్ కలర్ యూస్ చేసారు. సో నెక్స్ట్ ఇది యాక్చువల్లీ లుక్స్ సింపుల్గా అనిపిస్తుంది, బట్ దుపట్టా చూస్తే మాత్రం చాలా నచ్చేస్తుంది అన్నమాట మీకు. దానికోసం ఈ డ్రెస్ సెట్ మొత్తం కొనేయచ్చు. ఇది మనకి యాక్చువల్లీ గ్రే కలర్ మీద స్ట్రైప్స్ ప్యాటర్న్ అండి. అండ్ యోక్ స్లీవ్స్ దగ్గర అండ్ కింద వచ్చేసి మనకి ఇలా లేస్ లాగా యూస్ చేశారనమాట. చికెన్ కర్రీ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ లేస్ వర్క్ అనేది వస్తుంది. ఇది దాని బాటమ్ అండి. బాటమ్కి ఏంటంటే కింద చూస్తున్నారు కదా, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. మంచిగా మనకి గ్రే కలర్ వైట్ ప్యాంట్ మీద గ్రే కలర్ యూజ్ చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారు.
వేసుకుంటే దీని లుక్ ఇంకా చాలా బాగా తెలుస్తుందండి. ఏ డ్రెస్ అయినా కానీ ఇలా చూడడం కన్నా వేసుకుంటే ఇంకా చాలా బాగా తెలుస్తుంది. చూసారు కదా, బ్యూటిఫుల్ రోజెస్ కానీ లీవ్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా చక్కగా ఉంది ఫినిషింగ్ కూడా. అండ్ ఇది దుప్పట్టా అండి, నెట్ టైప్ ఆఫ్ దుప్పట్టా అనమాట. నాకైతే దుప్పట్టా చాలా బాగా నచ్చేసింది. దీనికోసం నేను ఆల్రెడీ ఒక సెట్ పక్క నుంచి వేసుకున్నాను. ఓన్లీ ఇది చూసి నాకు బాగా నచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక సెట్లోకి వెళ్ళిపోదాము. ఇది యాక్చువల్లీ వైట్ కలర్ సెట్ అనమాట. వైట్ మీద మనకి ఏంటంటే యాక్చువల్లీ కోటా మెటీరియల్ ఉంటుంది కదా, కోటా కాటన్ మెటీరియల్ వస్తుంది. అండ్ దాని మీద కూడా చూసారు కదా, ఓవరాల్ బాడీ అండ్ బాటమ్ దగ్గర ఐ మీన్ టాప్ మీద కింద వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్గా వర్క్ అనేది వచ్చేస్తుందండి. ఇది కూడా లుక్ ఇలా అయితే అంత తెలియదు, బట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా దుపట్టా చాలా మంచిగా వచ్చేసింది. సో ఇదండి, మంచిగా మిర్రర్ వర్క్ దుపట్టా వచ్చేసింది. 2 సైడ్స్ కానీ సింగిల్గా వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నైట్ వేసుకెళ్తే ఫంక్షన్స్కి మీరే మెరిసిపోతూ ఉంటారు. అండ్ దీంట్లో మనకి ఇంకొక కలర్ ఉందండి, పింక్ వస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి దుపట్టా కానీ టాప్ కానీ మొత్తం సేమ్ ఇలాగే వచ్చేస్తాయి. మిర్రర్ వర్క్ మరీ అంత పిచ్చిగా కూడా ఏముండదండి, ఓన్లీ దుపట్టాకి కదా, సో మరీ చూడ్డానికి బాగాలేదు అనేలా ఏముండదు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొక సెట్ చూసేద్దాము. ఇది యాక్చువల్లీ జూట్ టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుందండి. అండ్ ఫ్లేర్ కూడా చాలా పెద్దగా వస్తుందన్నమాట, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. బట్ దీనికి యాక్చువల్లీ అనార్కలి మోడల్ కాదు, మెయిన్ కట్స్ ఉంటాయి. అండ్ చూసారు కదా, ఓవరాల్ మనకి డ్రెస్ అంతా కూడాను గోల్డ్ కలర్ యూజ్ చేసి లైక్ గోటాపట్టి టైప్లో మొత్తం ఇచ్చేసింది అనమాట డ్రెస్కి. అండ్ యోక్ పార్ట్ దగ్గర చూసారు కదా, చాలా మైల్డ్గా మిర్రర్ వర్క్ అనేది వస్తుంది. అండ్ స్లీవ్స్కి కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. న్యూ ఇయర్ అకేషన్స్కి ఇది చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్, సో ఇలా చూడండి, మొత్తం కింద ఫ్లేర్ మాత్రం చాలా పెద్దగా వస్తుందండి. అండ్ దీని బాటమ్కి కూడా మనకి ఏంటంటే పైన వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది, బట్ కింద పార్ట్ వరకు ఇలా గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారు. చాలా బాగుంది కదా, సో అస్సలు మిస్ అవ్వద్దు. దుపట్టా అండి, దుపట్టాకు కూడా మనకి చక్కగా గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారు. సో ఈ కలెక్షన్ నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాము. నైస్ బేబీ పింక్ అండి. బేబీ పింక్ అంటే చాలా చాలా మందికి ఇష్టం, నాకైతే చాలా బాగా ఇష్టం. బేబీ పింక్ కాంబినేషన్లో సో ఫ్రంట్ మనకి ఇలా డిఫరెంట్గా టాజిల్స్ అనేవి వచ్చేసాయి. అండ్ సైడ్కి చూసారు కదా, ఫ్రిల్స్ ప్యాటర్న్లో సంథింగ్ ఒక డిఫరెంట్గా యూజ్ చేసి మనకి సిల్వర్ థ్రెడ్తో గోటాపట్టివి యూజ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి కింద పార్ట్ అంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి. నైస్ బేబీ పింక్ కలర్ అండి, చాలా చాలా బాగుంటుంది. కొంతమంది లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు, లైట్ కలర్స్లో కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఇష్టపడతారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ స్పెషల్ సెట్. సో స్లీవ్స్కి కూడా మనకి ఇలా ఇచ్చేసారు చూడండి, మంచి లుక్ వచ్చేసింది కదా. బాటమ్ వచ్చేసి మనకి ఇలా స్క్వేర్ షేప్స్ ప్యాటర్న్, చెక్స్ ప్యాటర్న్లో ఇలా వచ్చేస్తుంది. అండ్ కింద చూసారు కదా, డిఫరెంట్గా మనకి ఫ్రిల్స్ టైప్లో అలా వచ్చేస్తుంది, లైక్ బెల్ ప్యాటర్న్లో.
అండ్ దుపట్టా వచ్చేసి షిబోరి ఉంటుంది కదండి, షిబోరి ప్యాటర్న్లో వచ్చేసింది. చాలా డిఫరెంట్గా ఉంది కదా లుక్ అయితే. సో వెయిట్ చేయకుండా కొనేసేయండి. సో నెక్స్ట్ ప్యాజల్లోని లైట్ కలర్లోని ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి. మరి టూ లైట్గా కూడా ఏముండదు. ఇది యాక్చువల్లీ స్కై బ్లూ అని చెప్పొచ్చు. స్కై బ్లూ మీద మనకి కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసి ఆరెంజ్తో మనకి లైట్గా వర్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మెటీరియల్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రింట్ వచ్చేస్తుంది. అండ్ చూసారు కదా కింద వచ్చేసి మనకి టాజిల్స్ ఏదో ఒక థ్రెడ్ జస్ట్ ఒక స్టైలిష్ కోసం కింద అలా యూజ్ చేశారు. అండ్ యోక్ సో చూసారు కదా బ్యాక్ పార్ట్, యోక్ పార్ట్ దగ్గర చాలా మైల్డ్గా మిర్రర్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దానికి చూసారా మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేసి థ్రెడ్ అనేది స్టిచ్ చేశారు. చాలా చాలా బాగుంటుందండి. టూ హెవీగా ఉండదు, అలానే టూ లైట్గా కూడా ఏముండవు. ఇవన్నీ కూడా మంచి సెట్స్ అన్నమాట. ఇది వచ్చేసి దీని బాటమ్. అండ్ దుపట్టా వచ్చేసి చాలా బాగుంటుందండి. బాంధిని మోడల్లో డ్యూయల్ కలర్స్ వస్తాయన్నమాట దీంట్లో. చూసారు కదా చాలా చాలా బాగుంది. చాలామంది ఉంటారండి దుపట్టా కోసమే డ్రెస్ కొనేసుకునే వాళ్ళు. సో వాళ్ళ కోసం ఈ సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ దుపట్టా మనం వైట్ సెట్స్ మీదకి యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొక సెట్లోకి వెళ్ళిపోదామా మరి. వావ్, కలరే టెంప్టింగ్గా ఉందండి. మంచిగా నావీ బ్లూ మీద మనకి లోటస్ ఫ్లవర్స్, సో ఓవరాల్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్లో ప్రింట్ అనేది వచ్చేస్తుంది. అండ్ యోక్ దగ్గర లైట్గా మిర్రర్ వర్క్ అనేది యూజ్ చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి గోటాపట్టి వర్క్ వస్తుంది. అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వర్క్ అయితే, చాలా చాలా బాగుంది. సో మేము డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి ఆ బ్యూటీ అనేది తెలుస్తుంది అనమాట. ఎవ్రీ సెట్ ఈజ్ అ బ్యూటిఫుల్ సెట్ అండి. మేము చాలా సెలెక్టివ్గా పర్చేస్ చేస్తాము. సో ఇదైతే కస్టమర్కి బాగా నచ్చుతుంది అనేసి. చాలా మంచి సెట్స్ అండి. అండ్ లిమిటెడ్ కలెక్షన్, లిమిటెడ్ సైజెస్, సింగిల్ కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని. సో దీని బాటమ్ చూసేద్దామా. గరారా ప్యాటర్న్లో బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా, మంచిగా ప్రింట్ అసలు ఎంత బ్యూటిఫుల్గా చక్కగా కనిపిస్తుందో చూడండి. అండ్ కింద కూడా మనకి గోటపట్టి యూస్ వర్క్తో గోల్డ్ థ్రెడ్ యూస్ చేశారు పైపింగ్ కోసం, చాలా చాలా బాగుంది. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. మనకి డ్రెస్లో ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే మనకి బార్డర్గా యూజ్ చేశారు దుపట్టాలో. సో ఇదండి ఈరోజుటి కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ కలెక్షన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి పింక్ చేసేయండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లిమిటెడ్ కలెక్షన్. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇవన్నీ మీకు బయట దొరకాలన్నా కూడా చాలా కష్టం. అండ్ ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్లో మాత్రం డెఫినెట్గా దొరకవు. సో అకేషన్స్ మన ముందున్నాయి. సో అస్సలు వెయిట్ చేయకుండా తీసేసుకోండి. స్టే ట్యూన్, బాయ్.